అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆదుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే కల్వారి పయనం, ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యను మనకు యేసు పరిహారి అయ్యను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనం నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనులు దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. దివ్యవాక్కు కేంద్రం ముత్తంగి ద్వారా మనకి 40 రోజులు దేవుని వాక్యం మనకు అందించబడుతుంది. ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని విందాం. వాక్యం వినబోయే ముందు తలలు వంచి మనందరము కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుని బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెప్తూ ఉన్నాం. ఈ తపస్కాలంలో, ఉపవాస దినాల్లో ప్రభువా, మేము యేసుక్రీస్తు శ్రమలని ధ్యానిస్తూ ఉండగా ప్రభువా, ఈ వాక్యం మమ్మల్ని బలపరచునుగాక, ఈ వాక్యం మమ్మల్ని ధైర్యపరచునుగాక. మేము ఆత్మీయంగా మీకు దగ్గరై ప్రభువా, మా ఆత్మ వర్ధిల్లినప్పుడు మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుతామన్న ఆ వాక్యం మా జీవితంలో నెరవేరునుగాక. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎపఫ్రోదితు అనే ఒక వ్యక్తి గురించి అక్కడ మనకి రాయబడుతుంది. ఎవరు ఈ ఎపఫ్రోదితు అంటే, ఈయన ఫిలిప్పు సంఘానికి చెందినవాడు. ఆ సమయంలో పునీత పౌల్ గారు రోమ్లో చెరసాల్లో ఉన్నాడు, గృహ నిర్బంధంలో ఉన్నాడు. అది గమనించిన ఫిలిప్పు సంఘము ఎపఫ్రోదితు అనే ఈ వ్యక్తిని పౌల్ గారికి సహాయం చేయడానికి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. చూడండి, పౌల్ గారు అనేక సంఘాలలో పనిచేశాడు.
కొరింథీ సంఘంలో పనిచేశాడు. సుమారు 3.5 సంవత్సరాలు అక్కడుండి సువార్తను బోధించాడు. ఎఫెసు సంఘంలో కొన్ని రోజులు ఉండి అక్కడ పనిచేసి వాక్యం చెప్పాడు. అలాగే గలాతీ సంఘం, అలాగే తెస్సలోనికా సంఘం, ఇలా అనేక ప్రాంతాల్లో పౌలు గారు ఉంటూ వాళ్ళకి సువార్తని చెప్పాడు. సుదీర్ఘంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలు కూడా ఉన్నాడు. కానీ ఈరోజు పౌలు గారు ఒక భయంకరమైన శ్రమలో ఉన్నాడు. కైసరు పాలనలో ఆయన తీర్పుకి గురవుతూ ఉన్నాడు. ఆయన గురించి అనేక విషయాలు మోపబడ్డాయి, నిందలు, ఆరోపణలు మోపబడ్డాయి. అవన్నీ కూడా నిర్ధారిస్తున్నారు, అవన్నీ కూడా రోజు ఆయన గురించి పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవేళ అవన్నీ నిజమని తేలితే పౌలు గారిని మరణశిక్ష విధించే ఆ యొక్క పరిస్థితి ఆ సమయంలో గృహ నిర్బంధంలో పౌలు గారు ఉంటున్నప్పుడు ఫిలిప్పీ సంఘము పౌలు గారి గురించి ఆలోచించింది. అయ్యో, మనకి వాక్యం బోధించిన వ్యక్తి, మనందరినీ కూడా ఆత్మీయంగా ఎంతగానో బలపరిచిన వ్యక్తి ఈరోజు శ్రమలో ఉన్నాడు, ఈరోజు బాధలో ఉన్నాడు అని గమనించి వాళ్ళందరూ కూడా కొంచెం డబ్బుని సమకూర్చుకొని ఆ డబ్బుని ఎపఫ్రోదీతు అనే ఈ యొక్క వ్యక్తికి ఇచ్చి, అయ్యా నువ్వు రోమా పట్టణానికి వెళ్ళు, ఆ రోమా పట్టణంలో పౌలు గారికి ఈ డబ్బును అందచేసి ఆయనకి ఉన్నంతకాలం ఆయనకి నువ్వు సేవ చేస్తూ ఉండు అని ఒక సందేశం ఇచ్చి పంపుతున్నారు. ఆ మాటని మనం ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుకోవచ్చండి. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు కొద్దిమంది మాత్రమే మనము చేసిన సహాయాన్ని తలంచుకొని వాళ్ళు తిరిగి మనకు సహాయం చేసేవారిగా ఉంటారు. పునీత పౌలు గారు అనేక సంఘాల్లో పనిచేసినప్పటికీ, అనేక ప్రాంతాల్లో సువార్తను బోధించి అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నప్పటికీ, ఒక ఫిలిప్పు సంఘము మాత్రమే పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకొని ఈ ఎపఫ్రోదీతు అనే వ్యక్తిని, అయ్యా నువ్వు వెళ్ళు, ఈ డబ్బుని ఆయనకు అందచేయి, అలాగే ఆయనకి సహాయం చేయి, ఆయనకి సేవ చేయని వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. చూడండి ఎంత మంచి వాళ్ళో ఫిలిప్పు సంఘానికి చెందిన వాళ్ళు. వాళ్ళకి చేసిన మేలుని మర్చిపోకుండా పౌలు గారు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్ట సమయంలో ఉన్నప్పుడు పౌలు గారిని ఆదుకుంటూ ఉన్నారు, పౌలు గారికి ధైర్యంగా నిలబడుతూ ఉన్నారు. ఎపఫ్రోదీతు సుమారు 700 మైళ్ళు ప్రయాణం చేసి ఫిలిప్పి నుంచి ఆయన రోమా పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. అక్కడ వెళ్ళిన తర్వాత మనకి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, పౌలు గారు ఇలా సంబోధిస్తూ ఉన్నాడు, ఎపఫ్రోదీతుని ఇలా సంబోధిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా నా సహోదరుడు క్రీస్తులో నా సహోదరుడు అంటున్నాడు. రెండవదిగా నాతో పాటు నా సేవలో పాలిభాగస్తుడు అంటున్నాడు. మూడో మాట, ఆయన యోధుడు అనే విషయాన్ని ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. సో 3 విషయాలని ఎపఫ్రోదీతు గురించి చెప్తూ ఉన్నాడు. ఒకటి, క్రీస్తులో నా సహోదరుడు అంటూ ఉన్నాడు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే మనము యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తామో మనందరము కూడా యేసు ప్రభునందు సహోదరులుగా మనము పిలువబడతాం. విల్ బి కాల్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ఎపఫ్రోదీతు ఒక సహోదరుడిగా సహాయం చేయడానికి పౌలు గారికి వెళ్ళాడు. అలాగే ఆ సహోదరుడు చిన్నగా అలాగే నమ్మకంగా పనిచేస్తే రెండవ పర్యాయంలో ఆయన పౌలుతో పాటు ఆయన పనిచేసేవాడిగా, ఎక్కువ వర్కర్ అంటాం మనం. చూడండి, అనేక మంది పౌలు గారు సేవలో ఉన్నప్పుడు అనేక మంది సహాయం చేశారు. అనేక మంది ఆ సువార్త సేవలో పౌలు గారికి ప్రోత్సహించారు, పౌలు గారిని బలపరిచారు, పౌలు గారికి వాళ్ళు తోచిన రీతిలో వాళ్ళకి సహాయం చేశారు. సో పౌలు గారు ఆ యొక్క ఎపఫ్రోదీతుని నా సహోదరుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. రెండవదిగా నా జత పనివాడు అని సంబోధిస్తూ ఉన్నాడు. మూడవదిగా యోధుడు అంటే సోల్జర్ అని సంబోధిస్తూ ఉన్నాడు. మనం మొట్టమొదటిగా
యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభుని రక్షకుడిగా మనం స్వీకరించినప్పుడు మనమందరం కూడా ఒక కొత్త పేరు ఇవ్వబడుతుంది. ఆ కొత్త పేరు ఏంటంటే మనం క్రీస్తునందు సహోదరి సహోదరులుగా మనం పిలువబడతాం. వాళ్ళ సహోదరి సహోదరులు కొంచెం నమ్మకంగా ఆత్మీయంగా ఎదిగినప్పుడు వాళ్ళతో పాటు తోటి సేవకులుగా మనం అందరం కూడా పని చేయడానికి మనం ముందుకొస్తాం. వాళ్ళని ఇంగ్లీష్లో మనం కో వర్కర్స్ అంటాం, లేకపోతే జత పనివారు అంటాం. అప్పటి వరకు సహోదరి సహోదరులుగా ఉన్న మనం క్రీస్తునందు జత పనివారిగా మారిపోతాం. ఇక్కడ ఎపఫ్రోదితుని మనము జత పనివానిగా మనం చూడవచ్చు, కో వర్కర్. ఈ ఎపఫ్రోదితే కాదండి, మనం బైబిల్లో చూస్తే పౌలు గారికి చాలామంది జత పనివారుగా మనం ఉన్నారు. మనము రోమీలకు రాసిన లేఖ 16వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం వాక్యాన్ని ధ్యానిస్తే అక్విల్లా, ప్రిసిల్లా అని అలా చాలామంది, తిమోతి కూడా పౌలు గారి యొక్క జత పనివాడే, సిలాసు కూడా పౌలు గారి జత పనివాడే, లూకా, మార్కు, అలాగే బర్నబా, ఇలా చాలామంది పౌలు గారు సువార్త సేవలో జత పనివారిగా వాళ్ళు ఉండి పౌలు గారు సువార్త సేవలో సహాయం చేసిన వాళ్ళే. ఈరోజు ప్రియమైన వారులారా, ప్రతి సంవత్సరం మనకి ఈ ఉపవాస దినాలు, లెంట్ దినాలు వస్తూ ఉన్నాయి. మనం యథావిధిగా ఉపవాసాలు చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, యేసు ప్రభు యొక్క శ్రమల మీద మనం ధ్యానిస్తూ ఉన్నాం. కానీ మనము క్రీస్తునందు సహోదరి సహోదరులుగా ఉన్న మనం రెండో మెట్టుగా మనం అందరము కూడా క్రీస్తునందు జత పనివారిగా మారాలి. క్రీస్తునందు జత పనివారిగా మారడము అంటే ఆ సువార్త సేవలో మనము కూడా ఏదో రకంగా పాలిభాగస్థులము కావాలి. ఉదాహరణకి అక్విల్లా, ప్రిసిల్లా అని ఇద్దరు వ్యక్తులని మనం చూస్తాం. వీరిద్దరూ కూడా డేరాలు కుట్టేవాళ్ళు. ఈ డేరాలు కుట్టేవాళ్ళు పౌలు గారికి కూడా వాళ్ళు పరిచయం అయ్యారు. ఎందుకంటే పౌలు గారు కూడా డేరాలు కుడుతూ వచ్చాడు. అలా ఆ డేరాలు కుట్టడం వల్ల వచ్చిన సంపాదనతో వాళ్ళు సువార్త సేవను చేసేవాళ్ళు. అలాగే లూకా కావచ్చు, మార్కు కావచ్చు, అలాగే తిమోతి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా పౌలు గారికి తన సువార్త ప్రయాణాల్లో పౌలు గారితో వాళ్ళు వాక్యం బోధించకపోయినా జత పనివారిగా వాళ్ళు పనిచేశారు. ఇక్కడ ఈరోజు మనం ధ్యానిస్తున్న ఈ ఎపఫ్రోదితు కూడా పౌలు గారి యొక్క జత పనివాడిగా ఉన్నాడు, జత పనివాడిగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, అనేక సంవత్సరాలుగా మనము క్రీస్తునందు సహోదరి సహోదరులుగా ఉంటూ ఉన్నాం. కానీ మనము ఆ సహోదరులుగా ఉన్న క్రమముగా మనము క్రీస్తునందు జత పనివారిగా మనం మారాలి. ఎప్పుడు ఈ మాటని మనం బైబిల్లో వింటూ ఉంటాం, కోత ఎక్కువగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, ఆ పనివారిని పంపమని దేవునికి ప్రార్థన చేయుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అవునండి, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. మరి ఈ సంవత్సరం మనమందరము కూడా క్రీస్తునందు జత పనివారిగా మనం మారాలి. వీ షుడ్ బికమ్ కో వర్కర్స్ ఇన్ క్రైస్ట్. మరి జత పనివారిగా మారడం అంటే నేను సువార్త చెప్పలేను కదా, నేను పాటలు పాడలేను కదా అని చాలా ఆలోచనలు, అనుమానాలు మనకు రావచ్చు. చూడండి, ఇక్కడ ఎపఫ్రోదితు వాక్యం బోధించేవాడు కాదు. ఎపఫ్రోదితు బైబిల్ పెద్దగా తెలిసినవాడు కూడా కాదు. ఎపఫ్రోదితు ఒక నాలాగా ఒక సామాన్యమైన విశ్వాసి. ఈ సామాన్యమైన విశ్వాసిగా ఉన్న ఈ ఎపఫ్రోదితు పౌలు గారికి సహాయం చేయడానికి తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి రోమా పట్టణానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. మనం వాక్యంలో ఒక విషయాన్ని గమనించవచ్చండి. ఏమని గమనించవచ్చంటే, ఈ పౌలు గారికి సహాయం చేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు మీరు ధ్యానిస్తే, ఆ యొక్క పని చేస్తున్న సమయంలో, పౌలు గారికి సహాయం చేస్తున్న సమయంలో ఈ ఎపఫ్రోదితు చాలా జ్వరముతో, అనారోగ్యముతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఎంతగా అనారోగ్యముతో బాధపడ్డాడంటే ఆయన మరణపు అంచుల దాకా వెళ్ళాడు. ఈరోజు అంతగా తృష్ణతో,
అంతగా ఒక సామాన్యమైన వ్యక్తి సువార్త సేవలో చనిపోయే అంతవరకు వెళ్ళి ఆయన దేవుని సేవలో నిమగ్నమైపోయాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. నాకు జత పనివారిగా మీరు ఉంటారా? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. ప్రతిసారి మనం దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు, ప్రభువా నా కుటుంబం, నా పిల్లలు, నా వ్యాపారం, నా ఉద్యోగం అని మన కుటుంబం గురించే ప్రార్థన చేస్తాం. కానీ ఒక్క అడుగు ముందుకు వేసి మనము కూడా క్రీస్తునందు జత పనివారిగా మారితే, అంటే దేవుని రాజ్యంలో నేను ఏదో ఒక పని చేసేవాడిగా మనము ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను కూడా నీ సేవలో వాడుకో అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు వాళ్ళకున్న తలాంతుని బట్టి, వాళ్ళున్న ప్రాంతాన్ని బట్టి, వాళ్ళకున్న అభిషేకాన్ని బట్టి దేవుడు వాళ్ళని వాడుకుంటాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈసారి ఒక కొత్త దర్శనాన్ని మీకు ఇస్తున్నాను. ఆ దర్శనం ఏంటంటే, నేను క్రీస్తునందు జత పనివాడిగా మారాలి. ఏదో రకంగా నేను దేవుడి సేవలో నేను నిమగ్నం కావాలి. బైబిల్లో ఈ మాట నాకు చాలా ఇష్టమండి. మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని మీరు వెతికినప్పుడు మీకు అన్నీ సమకూర్చబడతాయి అనే మాట రాయబడింది. అవును, ఈరోజు మనం మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు, దేవుని నీతిని వెతికినప్పుడు మన జీవితంలో అన్నీ మనకి ఏదైతే కొదవగా ఉందో అన్నీ సమకూర్చబడతాయి. ఈ తపస్కాలంలో ఉపవాస ప్రార్థన చేస్తున్న మనం క్రీస్తునందు క్రీస్తు శ్రమలని ధ్యానిస్తున్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇదే ప్రార్థన 1998 సంవత్సరంలో నేను చేశానండి. ప్రభువా నేను కూడా నీ సేవ చేయాలి అని ఆశ ఉంది అని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన చేసినప్పుడు నాకు బైబిల్ సరిగా తెలియదు. ఆ ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు అంటే ఎవరో కూడా నాకు సరిగా తెలియదు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని సేవ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. కానీ ఒక చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను కూడా నీ సేవలో వాడుకో ప్రభువా, నీకు సేవ చేయాలని ఆశ ఉంది ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన నాలో ఒక తపనని, నాలో ఒక ఆరాటాన్ని సృష్టించింది. ఆ రోజు నుంచి బైబిల్ చదవడం మొదలుపెట్టాను, ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. చిన్న చిన్నగా క్రమముగా దేవుడు నన్ను వాడుకోవటం ఆరంభించాడు. ఈరోజు ఆ ప్రార్థన నువ్వు కూడా చేస్తే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. చాలాసార్లు ఈ పాటను కూడా పాడతాం. భారతదేశంలో నీ రాజ్యం ఎప్పుడు వస్తుందో ప్రభువా అని పాట పాడతాం. అవునండి, నీ గ్రామంలో, నీకున్న కుటుంబాల్లో, నీకున్న బంధుమిత్రుల్లో వాళ్ళందరికీ కూడా సువార్త తెలియాలి అంటే మనం ఖచ్చితంగా యేసుక్రీస్తుకి జత పనివారిగా మనం మారినప్పుడే, సువార్తని ప్రకటించినప్పుడే దేవుని రాజ్యం మనమున్న గ్రామంలో, మనమున్న ప్రాంతాల్లో, మన బంధువులకి అందరికి కూడా ఆ దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు అవుతారు అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎపఫ్రోదితు ఆ యొక్క భయంకరమైన అనారోగ్యానికి గురైనప్పుడు పౌలు గారు ఒక మాట వాడుతున్నాడు అక్కడే. బహుశా 27-28 వచనాలు అనుకుంటున్నాను. ఈ వచనాల్లో ఎపఫ్రోదితు బాగా మరణం వరకు ఆయన అనారోగ్యం పాలైనప్పుడు దేవుని కృప, దేవుని కారుణ్యం, దేవుని కనికరము ఆయనకి తోడై ఉండి ఆయనని స్వస్థపరిచింది అనే మాటని మనం చదువుతున్నాం. చూడండి, పౌలు గారికి స్వస్థత వరం ఉంది. ఆ స్వస్థత వరం ఉన్న పౌలు గారు ప్రార్థన చేయొచ్చు. ఎపఫ్రోదితుకి చాలా భయంకరంగా ఆయన అనారోగ్యంలో ఉన్నాడు. ఈ అనారోగ్యం ఉన్న ఎపఫ్రోదితుకి పౌలు గారికి ఈ యొక్క స్వస్థ వరం ఉంది కనుక ప్రార్థన చేసి ఉండొచ్చు. యేసు నామంలో నువ్వు స్వస్థపరచబడదుగాక అని ప్రార్థన చేసి ఉండొచ్చు. కానీ పౌలు గారు కూడా దేవుని కనికరము మీద ఆయన ఆధారపడ్డాడు. ఈరోజు చాలామంది అనారోగ్యంగా ఉండొచ్చు, చాలామంది భయంకరమైన సమస్యల్లో ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనము దేవుని కనికరం మీద ఆధారపడతామో,
అప్పుడు దేవుడు మన మీద కనికరించి ఆ యొక్క స్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు. దేవుని యొక్క కనికరము అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఇలా రాయబడుతుంది, ఇట్స్ అ డివైన్ కంపాషన్ ఆఫ్ గాడ్ it's a divine compassion of God which holds back what we deserve. మళ్ళీ చెప్తున్నాను, దేవుని యొక్క కనికరము, గాడ్స్ మర్సీ అంటే ఏంటంటే ఇట్స్ అ డివైన్ కంపాషన్ ఆఫ్ గాడ్ దట్ హోల్డ్స్ బ్యాక్ వాట్ వీ డిజర్వ్. మనము ఏదైతే మనకి రావాలో, ఏదైతే మనకి జరగాలో అది జరగకుండా దేవుని కనికరము ఆపుతుందంట. ఆ భయంకరమైన అనారోగ్యం ద్వారా ఎఫ్రోదితు చనిపోవాల్సింది, కానీ దేవుని కనికరము ఏం చేసిందంటే ఆ యొక్క భయంకరమైన అనారోగ్యం ద్వారా ఎఫ్రోదితు మరణించకుండా దేవుని కనికరము ఆపింది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఆ దేవుని కనికరము నీకు నాకు కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనకి జరగాల్సింది, ఏదైతే అనర్థము జరగాల్సింది జరగకుండా దేవుని కనికరము ఆపుతుంది. బైబిల్లో కొన్ని విషయాలని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చూసినట్లయితే ఇద్దరు గుడ్డివారు కూడా వాళ్ళు చూడాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు అటు వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు, యేసయ్యా మా మీద కనికరము చూపు, లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ us. ఎప్పుడైతే వాళ్ళు అరిచారో ఆ ఇద్దరు గుడ్డివారిని యేసు ప్రభు స్వస్థపరిచినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. 10 మంది కుష్ఠరోగులను మనం చూస్తున్నాం. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా లూకా సువార్త 17వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లో వాళ్ళు కూడా అయా యేసయ్యా మా మీద కనికరము చూపు అని వాళ్ళు దేవుని కనికరము కోసం వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళపై కనికరపడి ఆ కుష్ఠ రోగం నుంచి వాళ్ళకి స్వస్థత వస్తూ ఉంది. అలాగే కనానియా స్త్రీని చూస్తున్నాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో ఆ స్త్రీ కూడా దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంది, అయ్యా మా మీద కనికరము చూపు. దేవుడు ఆ కనానియా స్త్రీ మీద కనికరము చూపుతూ ఉన్నాడు. అలాగే గుడ్డివాడైన బర్కమేయుని మనం చూస్తున్నాం. అది వాక్యం చూసినట్లయితే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 47వ వచనంలో ఆ గుడ్డివాడైన బర్కమేయుడు కూడా అయ్యా దావీదు తనయ నా మీద కనికరించు, నా మీద దయచూపు అని కేకలు వేసినప్పుడు యేసు ప్రభు ఆయనను స్వస్థపరుస్తూ ఉన్నాడు. దెన్ వాట్ ఈస్ మర్సీ? మర్సీ ఈజ్ అ డివైన్ కంపాషన్ ఆఫ్ గాడ్ దట్ హోల్డ్స్ బ్యాక్ వాట్ వీ డిజర్వ్. దేవుని కనికరం అంటే ఏంటంటే మనకి ఏదైతే జరగాలో అది జరగకుండా ఆపేదే దేవుని యొక్క కనికరము. ఈరోజు నువ్వు అనారోగ్యంగా ఉన్నావేమో, ఈరోజు భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావేమో. పౌలు అంటున్నాడు, ఎఫ్రోదితు భయంకరంగా ఆయన అనారోగ్యంలో ఉన్నప్పుడు, మరణం అంచుల దాకా వెళ్ళినప్పుడు దేవుని కనికరము ఆయనకు తోడై ఉండెను. దేవుని కనికరము ఆయనకు తోడై ఉండింది కాబట్టి ఆ ఎఫ్రోదితు ఆ యొక్క స్థితి నుంచి బయటికి రాగలిగాడు అనే మాటని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉపవాస దినాల్లో, తపో కాలంలో మనమందరము దేవుని కనికరము పొందుకోవాలి. వి షుడ్ రిసీవ్ గాడ్స్ మర్సీ. మన కుటుంబాలు దేవుని కనికరము పొందుకోవాలి, మన గ్రామాలు దేవుని కనికరమును పొందుకోవాలి. ఈ దేశానికి దేవుని కనికరము ఎంతగానో అవసరమైంది. అవర్ కంట్రీ నీడ్స్ లార్డ్స్ మర్సీ. ద హోల్ వరల్డ్ నీడ్స్ లార్డ్స్ మర్సీ. ఈరోజు ఆ కనికరం కోసం వెతుకుదాం. దేవుని కనికరము ఎంత శక్తివంతమైందంటే అది మనకి జరగబోయే అనర్థం నుంచి ఆ కనికరము ఆపుతుంది. నినివే ప్రజలు, ఆ యొక్క యోనా ప్రవక్తను మనం చూస్తున్నాం, వెళ్ళి నినివే ప్రజలు చెప్తున్నాడు, ఓ నినివే ప్రజలారా ఇంకొక 40 రోజుల్లో మీరు నాశనం కాబోతున్నారు అని ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు, నినివే ప్రజలందరూ కూడా ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని కనికరము వాళ్ళకు తోడై ఉండి దేవుడు మనస్సు మార్చుకున్నాడు. నేను ఈ ప్రజలని ఇక నాశనము చేయను,
నేను ఈ ప్రజలని ఇక నేను ప్రకటించినట్లుగా నా ప్రవక్త ద్వారా వాళ్ళని నాశనం చేయనని దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. చూడండి, ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే దేవుని యొక్క మనస్సుని కూడా మార్చే విధంగా మనకు కనబడుతుంది. ఈరోజు ఎంతమంది ఎఫోఫ్రొదీతు లాగా ఉండాలని, దేవుని జత పని వారిలాగా ఉండాలని ఆశపడుతున్నారో, వాళ్ళు ప్రార్థన చేస్తారో దేవుడు ఆ ప్రార్థనని ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. అనేక మార్లు దేవుని జత పని వారు అని నేను చెప్పినప్పుడు మీకు అనుమానం రావచ్చు, ప్రభువా నేను మారుమూల ప్రాంతంలో ఉన్నాను, నేను ఎలా నీకు సేవ చేయగలుగుతాను? బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా విద్య లేని పామరులే. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, వాళ్ళందరూ కూడా విద్య లేని పామరులే, వాళ్ళందరూ కూడా చేపలు పట్టే వాళ్ళే. కానీ వాళ్ళ జీవితాలని దేవుడికి యేసు ప్రభుని సమర్పించుకున్నప్పుడు, యేసు ప్రభు జత పనివారిగా వారు మారినప్పుడు దేవుడు వాళ్ళని గొప్పగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పేతురు నీడ పడినప్పుడు అనేక మంది స్వస్థత పొందారు. పౌలు యొక్క హ్యాండ్ కర్చీఫ్ ద్వారా అనేక మంది స్వస్థత పొందారు. వీళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళి ధైర్యంగా దేవుని స్వార్థం బోధించారు. ఎవరయ్యా వీళ్ళంటే విద్య లేని పామరులు, అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఆర్డినరీ పీపుల్. మనల్ని దేవుని హస్తాల్లో మనం ఉంచుకుంటే ఆ వ్యక్తిని, ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఆయన బ్యాక్గ్రౌండ్ చూడడు, ఆయన ఏ ప్రాంతానికి చెందినవాడని చూడు, దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు. కానీ నువ్వు ఈ ప్రార్థన చేస్తావా? ఆ రోజు యెషయా ప్రవక్త అన్నాడు, అయ్యా ఎవరు వెళ్తారు అన్నప్పుడు యెషయా ప్రవక్త, నన్ను పంపు ప్రభువా, నేను వెళ్తాను. కానీ నాకు సమస్య ఉంది ప్రభువా, నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో నివాసంగా ఉన్నాను, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అని యెషయా ప్రవక్త అన్నప్పుడు వెంటనే దేవుడు పరలోకం నుంచి సెరాఫు ద్వారా అగ్నిని పంపించి ఆయన నాలుకను ముట్టి ఆయన నాలుకని స్వస్థపరిచి ఆ అపవిత్రమైన పెదవులు కలిగిన యెషయా ప్రవక్త నాలుకని ప్రవచనాత్మైన నాలుకగా దేవుడు వాడుకున్నాడు. గొప్ప ప్రవక్తగా యెషయా ప్రవక్తని వాడుకున్నాడు. కొన్నిసార్లు మన పాపమే గుర్తుకొస్తుందేమో, అయ్యో నేను అపవిత్రమైన వాణ్ణి, నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, అయ్యో నేను పాపాత్ముని. ఎస్, నీ యొక్క బలహీనత దేవుని హస్తాల్లో ఉంచితే నీ బలహీనతను దేవుడు తీసుకొని ఆయన అభిషేకాన్ని నీకు ఇస్తాడు. ఆ అభిషేకం పొందుకొని మనము బలముగా దేవుని జత పని వారిగా మనం మారొచ్చు. యేసు ప్రభు ఉన్నప్పుడంతా ఆ యొక్క 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో 12 మంది శిష్యులు జత పని వారిగా ఉన్నారు. ఆ శిష్యులే కాదు, మనం చూస్తున్నాము అత్తమేడిని యోసేపు జత పనివాడిగా ఉన్నాడు, నికోదేము జత పనివాడిగా యేసు ప్రభుతో పనిచేశాడు, మగ్దలీన మరియా యేసు ప్రభుతో జత పని ఆమెలాగా ఆమె పనిచేసింది. ఆల్ వర్క్డ్ యాజ్ కోవర్కర్స్ ఫర్ క్రైస్ట్. అలాగే పౌలు గారితో అనేక మంది సువార్త సేవలో జత పనివారిగా వాళ్ళు పనిచేశారు. ఈరోజు అనేక సంవత్సరాలుగా విశ్వాసంలో ఉన్నాం. ఆ విశ్వాసంలో ఉన్న మనం ఈరోజు ఈ చిన్న ప్రార్థన చేయమని మనందరినీ కూడా బ్రతిమాలుతున్నాను. ప్రభువా, నేను కూడా వాడబడాలని సేవలో. యెషయా ప్రవక్తని ఎవరు వెళ్తారు అన్నప్పుడు యెషయా ధైర్యంగా ప్రభువా నేను వెళ్తాను అన్నాడు. ఒకవేళ నీవు దేవుడి కోసం ఒక అడుగు ముందు వేస్తే దేవుడు 4 అడుగులు నీ వైపు వచ్చి నీ బలహీనతని, నీకున్న అన్ని విషయాలని ఆయన చిన్న చిన్నగా మలుస్తాడు, నేను మారుస్తాడు, తన గొప్ప అభిషేకం ఇస్తాడు. ఈ శిష్యులందరూ విద్య లేని పామరులే, ఈ శిష్యులందరూ కూడా బలహీనులే. కానీ పెంతెకోస్తు దినాన తన శక్తిని వాళ్ళ మీద కుమ్మరించి గొప్ప అభిషేకం ఇచ్చి వాళ్ళని గొప్పగా తన సేవలో వాడుకున్నాడు. దేవుడు నిన్ను కూడా అలాగే వాడుకొనుగాక. ఈ శ్రమల కాలంలో మనందరం ప్రార్థన, దేవుని రాజ్యాన్ని వెతుకుదాం, దేవుని నీతిని వెతుకుదాం.
అప్పుడు దేవుడు నీకు నాకు ఏ కొదువ లేకుండా అన్నీ సమకూర్చేవాడిగా ఉంటాడు. ఎపఫ్రోదితు ఒక సామాన్యమైన వ్యక్తి అయినా కానీ ఆయన ఫిలిప్పు సంఘం నుంచి 700 మైళ్ళు ప్రయాణం చేసి రోమా పట్టణానికి వెళ్ళి పౌలు గారికి సేవ చేశాడు. పౌలు గారికి జత పనివాడిగా ఆయన పనిచేశాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనం, నువ్వు ప్రేరేపించబడితే ప్రార్థన చేయి. ప్రభువా, నేను కూడా నీ సేవలో జత పనివాడిగా నేను కూడా పని చేయాలి, నన్ను వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా తండ్రి, ప్రభువా, ఈ తపస్కాలంలో మీ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని కూడా నీ జత పనివారిగా మమ్మల్ని కూడా వాడుకో ప్రభువా. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. ప్రభువా, మమ్మల్ని నీ యొక్క రాజ్యంలో, నీ సేవలో ప్రభువా మమ్మల్ందరినీ కూడా వాడుకోమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్.